ఎండి రొయ్యలతో మన గోంగూరతో ఈరోజు మనం కూర చేద్దాము. దాని విధానం ఏంటో మీకు చూపిస్తాను. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, శుభ్రంగా గోంగూర కడుక్కొని వడబుట్టకేద్దాము. శుభ్రంగా కడగాలండి గోంగూర, లేకపోతే దీంట్లో ఇసుకలాగా ఉంటుంది మనకి కూరలో. ఒకటికి 2 సార్లు మనం శుభ్రంగా గోంగూర కడిగితే మనకి అది ఇసుకలాగా ఉండదు. అప్పుడు టేస్ట్గా ఉంటుంది గోంగూర రొయ్యలు. మనం గోంగూర ఎంపే పని ఉండదండి. మనం చాకుతో ముక్కలుగా చేసుకొని మనం రొయ్యలు ఉడుకుతూ ఉంటాయి కదా, కూర ఉడుకుద్ది కదా, మనం ఆ కూర ఉడికినప్పుడు గోంగూర చక్కగా మనం ముక్కలుగా చేసుకొని అది రొయ్యల్లో పెట్టుకోవాలి. అప్పుడు దాంతోపాటు అది కూడా ఉడికిపోద్ది. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఒకసారి కడిగామండి, రెండోసారి కూడా కడుగుతున్నాను. మనకు దీంట్లో ఏమన్నా ఇసుక అంటే అటువంటి లేకుండా మనకి శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా కడిగి వేసుకుంటే మనం చక్కగా విడివిడిగా ఉంటుందండి. జల్లి బొట్లు వేసుకుంటే మనం గోంగూర ఎనపకుండా మనం చక్కగా చాకుతో కట్ చేసుకొని రొయ్యలు ఉడికిన తర్వాత మనం ఇది కలుపుకోవాలి. బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు చూడండి, బాగా గమనించండి. మరి నేను వండే విధానం. పొయ్యి వెలిగిస్తున్నానండి. దీంట్లో వేడి నీళ్లు పెడుతున్నాను. వేడి నీళ్ళు గోరెచ్చగా కాగిన తర్వాత మనం ఈ రొయ్యల్లో పోయేసుకుందామండి నీళ్ళు. మనం రొయ్యలు అంతా తీసి శుభ్రం చేసామండి. ఈ శుభ్రం చేసిన రొయ్యలు మనం వేడి నీళ్ళు కాగిన తర్వాత దాని వేడి నీళ్ళు దీంట్లో పోసి మనం ఇది 1-2 సార్లు శుభ్రం చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటాయి. ఇవి శుభ్రంగా అవుతాయండి. అప్పుడు మనకి తినేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు మనకి. మనం వేడి నీళ్ళు కాగబెట్టి రొయ్యలు దీంట్లో వేసానండి. 1-4 సార్లు మనం కడుక్కొని రొయ్యలు అప్పుడు నీట్గా వస్తాయండి. ఎర్ర రొయ్యలు వేయి 1-4 సార్లు మనం కడుక్కోవాలండి. కడుక్కొని ఇట్లా చక్కగా ఇట్లా వేడి నీళ్ళలోనేది ఇట్లా శుభ్రంగా కడిగి చల్లనీళ్ళల్లో పోసుకొని ఇదిగండి 1-4 సార్లు కడుక్కోవాలి. అప్పుడు దీంట్లో ఎంత ఉంటుందో చూడండి, లోతగా ఉంటుంది. అప్పుడు మనం వేడి నీళ్ళు పోస్తే ఇవి శుభ్రంగా వస్తాయి అన్నమాట. మనం చన్నీళ్ళు పోస్తే కడిగితే శుభ్రంగా రావు. చూడండి ఎంత బాగుందో రొయ్య, శుభ్రంగా ఉంటుందండి. 1-4 సార్లు కడుక్కోవాలి. చన్నీళ్ళలో 2 సార్లు కడుక్కోవాలి. మనం ఇట్లా పిసికి కడిగితే దాంట్లో ఏమైనా ఉన్నాయి కూడా పోతాయండి. రెండోసారి కూడా ఇట్లా చూడండి, చక్కగా వచ్చింది నీట్గా కూడా. మనం 3 సార్లు కడుక్కున్నాం అనుకోండి, శుభ్రంగా ఉంటుంది. దాంట్లో ఇసుక అంటూ ఏమి ఉండదు. మనం తినేటప్పుడు కూడా చక్కగా వేస్తున్నానండి. దీంట్లో చక్కగా నీట్గా వచ్చినాయి చూడండి రొయ్యలు. మనకు శుభ్రంగా ఉండి
నీళ్ళు కూడా శుభ్రంగా వచ్చేసినాయండి. నిదానంగా కడుక్కోండి మీరు కూడా. 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలండి. మనం ఇట్లా కట్ చేసుకుందాం దీన్ని. సన్నగా కట్ చేసుకొని మనం తాలింపు పెట్టుకుందామండి. నేను గిన్నె పెట్టానండి. నూనె పోస్తున్నానండి. మనం సరిపోని నూనె పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నా చాలండి అది. నూనె కొంచెం కాగిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకోవాలి. చక్కగా కొంచెం వేగిన తర్వాత చాలండి. కొంచెం మరీ వేగ అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కడిగిన రొయ్యలు ఉండండి. ఈ రొయ్య పప్పు దీంట్లో వేసుకుంటే చక్కగా మెత్తగా ఉడుకుద్ది. ఉడికిన తర్వాత అప్పుడు మనం గోంగూర కట్ చేసుకోవాలండి. సన్నగా గోంగూర కట్ చేసుకొని మనం ఈ ఉడికే దాంట్లో ఉప్పు కారం వేసుకుంటాం కదండి. అప్పుడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత చక్కగా ఉడుకుద్ది. అది ఉడికిన తర్వాత మనం వేద్దామండి. నూనెలో వేగాలి కదా. మనం చక్కగా వేగిన తర్వాత ఇవి కూడా చక్కగా వేగాలండి కాసేపు. రొయ్యలు కూడా ఉల్లిపాయతో పాటు వేగితే బాగా టేస్టింగ్ ఉంటుందండి. దీంట్లో ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలో దాంట్లో కాస్త ఉప్పుగా ఉంటుంది, టేస్టింగ్ కూడా ఉంటుందండి. చూడండి ఎట్లా వేగుతున్నాయో. చక్కగా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత అంతలోకి మనము గోంగూర కట్ చేసుకుందాము. చక్కగా మనం కడిగి పెట్టాము కదండి గోంగూర. ఇది శుభ్రంగా ఇట్లా పెట్టుకొని మనం సన్న ముక్కలతో కట్ చేసుకుందామండి. సన్న ముక్కలతో కట్ చేసుకుంటే అది అప్పుడు రొయ్యలు ఉల్లిపాయ ఉడికిన తర్వాత మనం దాంట్లో వేసుకోవాలండి. ఇది కొంచెం పసుపు వేస్తున్నానండి. రొయ్యలు వేగినాయి కదా, మనకి రొయ్యలు ఉల్లిపాయ వేగింది. వేగిన తర్వాత మనం కొంచెం పసుపు కారం వేస్తున్నానండి. ఈ కారం చాలపోతే ఇంకొంచెం గోంగూరలో కావాలి కదండి. మనం 3 పచ్చిమిరకాయలు కోసి వేసుకుందామండి. ముక్కలుగా కట్ చేద్దాం. చూడండి ఇట్లా కట్ చేస్తున్నాను. మనం ఇట్లా వేసుకుంటే చాలండి, ముక్కలు కొయ్యే అవసరం లేదు. ఇట్లా బారుగా అంటే గోంగూరలో బాగుంటుందండి అట్లా కోసుకుంటే. ఇట్లా అండి 4 పచ్చిమిరకాయలు వేసానండి. ఆ కారం కాక అట్లా చాలండి. మనం కొంచెం కలుపుకొని మీకు చూడండి రొయ్యలు చక్కగా ఎట్లా వేగినాయో, ఎర్రగా వేగినాయి. ఉల్లిపాయ కూడా ఎర్రగా వేగిపోయిందండి. అని కొంచెం ఇది ఉడకటానికి కొంచెం వాటర్ పోసుకుందామండి. ఉడకాలి కదండి గోంగూరలో. మరి ఇది కొంచెం ఉడకనిచ్చి మనం కలుపుతున్నానండి. మనకి రొయ్య ఉడికిందండి మెత్తగా ఉడికిందండి రొయ్య. మన దీంట్లో ఇప్పుడు గోంగూర పెడదాము. మనం సన్నగా కట్ చేసుకున్నాం కదండి. మనం సన్నగా కట్ చేసుకున్నాం గోంగూర. అది 1/2 కిలో అండి రొయ్యలు, 3 కట్టలు గోంగూర అండి. ఇది మనం ఇట్లా సన్నగా కట్ చేసుకొని మనం ఇట్లా పెట్టేసామనుకోండి చక్కగా మగ్గుద్దండి. అప్పుడు మనం చక్కగా అది ఉడికిన తర్వాత కిందకి పైకి కలగలిపి మనం పెట్టుకుంటే ఇంకా ఎనిపే పని లేదండి. ఇది
చక్కగా ఉంటుందండి. ఇది టేస్ట్ చూడండి మీరు. నేను ఇట్లా ఏ విధానంగా ఉడుకుతుంది మీరు చూడండి. చూసి తిని రుచి నాకు చెప్పండి. చక్కగా ఇప్పుడు చూడండి పైకి అల్లా వచ్చింది కదా, లోపలికి వెళ్ళిపోయింది అంతా. ఇట్లా మనం ఇట్లా కలగలుకుంటే అది చక్కగా రొయ్యలు గోంగూర మొత్తం కలిసిద్దండి. మొత్తం ఇట్లా కలిసి మన ఉప్పు కూడా సరిపోనంత వేయలేదు, కొంచెం వేసాము. కొంచెం కొంచెం ఉప్పు కూడా వేద్దాము, చూసుకొని వేద్దామండి. కొంచెం ఉడికిన తర్వాత మనకి రొయ్యలు గోంగూర రెడీ అవుతుందండి. చక్కగా గోంగూర చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. మీరు కూడా అట్లన్నీ కట్ చేసుకోండి, పొయ్యి మీద పెట్టి ఎనపబాకండి. ఎనపకుండా ఇట్లా వేసుకొని చక్కగా మనం కొంచెం ఉడకనిద్దామండి. ఉడికింది మనకి అది బాగా ఉడికిన తర్వాత కొంచెం అంటు పులుసు లేకుండా మనం ఇట్లా బాగా ఉడికిన తర్వాత కొంచెం నీరంతా లాగేసిద్దండి. లాగేసిన తర్వాత గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా, అప్పుడు చూడండి గోంగూర చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. మీరు కూడా అట్లా చాకుతో ముక్కలు ముక్కలుగా చేసుకొని మనం రొయ్యలు ఉడికిన తర్వాత గోంగూర దాంట్లో పెట్టేసామనుకోండి, ఇట్లా బాగా ఉడుకుద్దండి. అన్నీ సమంగా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న సువాసగా ఉంటుంది. మనం గోంగూరలోనే వేసాము, మీరు కూడా గోంగూరలో వేసుకోవచ్చు, మామూలు విడిగా ఇట్లా ఉడికేటప్పుడు వేసుకోవచ్చు, బాగుంటుందండి. బాగా ఉడికిందండి, గుజ్జు గుజ్జుగా అయింది చూడండి. చక్కగా గుజ్జు గుజ్జుగా అయింది, మనకు ఆకులుగా లేదండి, చక్కగా ఉంది. మీరు టేస్ట్ చూడండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో అంత కరెక్ట్గా ఉంది, చూద్దామండి. ఫ్రై కూడా చూస్తున్నానండి, రుచి చూసి మీకు ఎట్లా ఉందో చెప్తానండి. నేను మెత్తగా ఉడికిందండి, మన గోంగూర కూడా మెత్తగా అయిపోయింది చూడండి, బాగుంది, చాలా రుచిగా ఉందండి. ఇట్లానే మీరు వండి చూడండి, రుచి మీరు ట్రై చేయండి.